నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్లాన్ బి అంటూ మావిగన్ పేరును ప్రస్తావించడం ప్రస్తుతం సర్వత్రా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి ఒకవైపు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ప్లాన్ బి మావిగన్ అంటూ అనడం ఏంటి అంటూ అందరూ కూడా అసలు ఈ ప్లాన్ ఇచ్చింది ఎవరు అంటూ తెగ సెర్చ్ చేసేస్తున్నారు. మరి ఆ పార్టీ క్యాడర్ సైతం అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సలహా ఎవరు ఇచ్చి ఉంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులకు. కరెక్ట్గా లోక్సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మరి అందులో ప్లాన్ బి అంటూ మేము ఇది ప్రతిపాదిస్తున్నాము అంటూ రాజధాని గురించి మావిగన్ అని చెప్పి ఒక కొత్త పేరును ప్రతిపాదించడం సర్వత్రా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు సార్. మరి ఆ పేరు ప్రస్తావించినప్పటి నుంచి కూడా అందరూ కూడా సెర్చ్ చేస్తున్నారు అసలు ఈ ఐడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చి ఉంటారు అంటే ఇటీవల సమయంలో సజ్జలను పక్కన పెట్టారు అనే ప్రస్తావన కూడా వచ్చింది. సో అసలు ఈ స్ట్రాటజీ కానివ్వండి, ఈ ఐడియా కానివ్వండి ఎవరిచ్చారు, ఈవెన్ వైసీపీ క్యాడర్ కూడా అయోమయంలో పడిపోయారు ఈ ప్రతిపాదన తేవడంతో అని చెప్పి అందరూ అంటున్నారు. ఏంటంటారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ఐడియాస్ ఎవరిస్తున్నారంటారు? ఆ పార్టీ స్ట్రాటజీ ఏంటి? అసలు అంతర్గత సమాచారం ప్రకారం సజ్జలను అయితే పక్కన పెట్టేశారు అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరన్నా ఒక వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి అనుకుందాం, చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తిని ఎవరన్నా కాపాడగలుగుతారు? ఒకసారి కాపాడతారు, 2 సార్లు కాపాడతారు, 3 సార్లు కాపాడతారు, 4 సార్లు కూడా కాపాడొచ్చు. కానీ అతను వెళ్ళి చనిపోవటానికి దేశంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. బతకటానికి ఎన్ని ఉన్నాయో చనిపోవటానికి అంతకన్నా డబల్ అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి నిర్ణయం తీసుకున్న ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ కానీ పదే పదే అదే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారి కాకపోయినా ఒకసారైనా సక్సెస్ అవుతారు. అట్లా సక్సెస్ అయిన శుభ సందర్భం నిన్నే. ఇక అది పరాకాష్ట. ఏదైనా గుర్రం మీద ఒక బరువు వేసాం, మనం వేసినప్పుడు దానికి ఒక గరిష్ట స్థాయి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కొనే బాటిల్స్లో కూడా ఒక మ్యాక్సిమం ఎంత ఫిల్ చేయాలనేది ఉంటుంది కదా. అట్లాగే ఆ గుర్రం మీద వేసిన బరువుకి ఒక అదనంగా గడ్డి పోసేస్తే కూడా దాని నడుము విరిగిపోయే వస్తుంది. అలాగే నిన్న పరిస్థితి నిజానికి ఇవాళ కనుక అని ఉంటే ఆ రాజధానికి చట్టబద్ధత రావటం, వైఎస్ఆర్సీపీ రాజకీయ సమాధి అవ్వటం ఒకే రోజు జరిగేది. అది ఒకరోజు ముందుగా జరిగింది. ఇవాళ రాజ్యసభలో గనక పాస్ అయిపోయిన తర్వాత పూర్తి చట్టబద్ధత వచ్చేసేది. ఆయన ఆగలేకపోయాడు. ఎంతో కాలంగా ఈ పార్టీని ఏదో చేయాలి, ఏదన్నా చేసి ఆ పార్టీ ఆయన మునగాలనే ప్రయత్నంలో ఉన్నారు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవ్వరు అక్కర్లేదు. ఆయన బుర్రలో వస్తున్న ఆలోచనలు ఆయన నిద్ర పడుకోనివ్వటం లేదు. అమరావతి మీద ఎందుకో ఆయనకి వ్యక్తిగతమైన కక్ష ఉంది. ఆ కక్షని ఆయన వ్యక్తం చేయటమే కాకుండా పార్టీలో అందరితోనూ స్పీకర్లాగా మాట్లాడించాడు. ఎవరైనా ఒక కుటుంబంలో అందరు సభ్యులు మూర్ఖులు అవ్వటం అనేది ఉండదు. ఒక 5గురు కుటుంబం ఉంటే కనీసం 3 మూర్ఖులు ఉంటే కనీసం ఒకడు న్యూట్రల్గా, ఒకడు విఘ్నుడు ఉంటాడు. వాడు వీళ్ళు మాట్లాడుతుంది తప్పు అని దారి సరిచేస్తారు. అందరూ మూర్ఖులైనప్పుడే ఇట్లా రైళ్ల కింద వెళ్ళి పడటం, లేకపోతే పెట్రోల్ పోసి కాల్ చేసుకోవటాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే ఎవరికో ఒకళ్ళకి విఘ్నత ఉండాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీలో విఘ్నత ఉన్నాడు, బతకలేడు. అసలు విఘ్నత ఉంటే ఆ పార్టీలోనే జారలేరు. చాలామంది ఇప్పుడు డాక్టర్ మైసూరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహిత స్నేహితుడు. మేమందరం కూడా వాళ్ళ స్నేహం అంతా కలిసి చూసాం. అట్లాంటి వ్యక్తి పార్టీలో చేరితే కూడా అందరితో పాటు ఆయన కూడా నువ్వు నన్ను సార్ అని పిలవమని నేను గతంలో కూడా ఒకసారి చెప్పా. అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి పార్టీ యోగక్షేమాలు, పార్టీ భవిష్యత్తు ఆయన చూడాల. తనకు వ్యక్తిగతంగా ఎందుకో అమరావతి అంటే అది ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందింది, ఎవరో లబ్ధి పొందుతున్నారు అనే ఒక భ్రమ ఆయన నెంబడపడుతుంది. కొంతమంది భ్రాంతుల్లో బతుకుతారు. ఇది దాన్ని స్క్రీజోఫినియా అని అంటారు, మానసిక వైద్య రోగాల్లో. ఆయనకి అట్లాంటి భ్రాంతులు రావటం వల్లనే నిన్న ఆగలేక చెప్పేశాడు, బందర్ నుంచి గుంటూరు వరకు రాజధానికి పెట్టండి అని. చచ్చిపోతాడు అనుకున్నాడు, ఎవడు ప్రోత్సహించడు. ఆడికి ఐడియా ఎవరు, నువ్వు రైలు కింద తలపెట్టు, లేకపోతే పలానా టవర్ ఎక్కి కిందకి దూకు, ఇట్లాంటి. అంటే ఈ మావిగన్ ఐడియా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ ఐడియా అంటారు? ఓన్ ఐడియానే.
అసలు ఎవరు చెప్పక్కర్లేదమ్మా. ఆయన ఏం తెలివి తక్కువవాడు కాదు. ఆయనకి ఒక పర్సనల్ పగ ఏర్పడింది అంటే ఆ పగ తీరే వరకు ఆయన నిద్రపోడు. అమరావతి మీద కూడా అలాంటి పగే వచ్చింది, అలాగే వాళ్ళ బాబాయ్ మీద కూడా పగ వచ్చింది. ఆయన కూడా బతికి బట్టకట్లేకపోయాడు. అట్లాగే తల్లి చెల్లి మీద కూడా పగ వచ్చింది. దాని మీద కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు పేరుని నాని లాంటి వాడు చెబుతున్నాడు, అయ్యా నీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే మీరు బైబిల్ చదువుకున్నట్టుగా 4 గదుల్లో 4 గోడల మధ్యలో పరిష్కారం చేసుకోమన్నాడు. అని చేసుకుంటున్నాడా? 16 ఏళ్ళు ఒక తల్లి ఎదురు చూసిందంటే కొడుకు ఏదన్నా మార్పు వస్తుందని. మార్పు రాదు. అట్లాగే ఇవాళ వైఎస్ఆర్సీపీ అనేది ఒక చిన్న విషయం మీద రాజకీయ భవిష్యత్తు లేకుండా సమాధి చేసుకుందంటే అది ఆ కక్ష తీరిందన్న తృప్తి ఆయనకి మిగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది రాజధాని అవ్వటానికి వీల్లేదు. పైకి 100 మాటలు చెప్తున్నాడు, కానీ అసలు లోన ఆ అగ్ని. ఇప్పుడు మంగళగిరిలో పానకాల స్వామి అని ఒక దేవుడు ఉంటాడు కొండ మీద, కింద అగ్నిపర్వతం ఉంది. గతంలో ఏంటంటే అగ్నిపర్వతం పేలుతుందనే ఉద్దేశం మీద వెళ్ళి పానకాల పోయిండరా అంటే ఎవడ పోయిడు. అక్కడ ఒక స్వామిని సృష్టించి ఆయన నోట్లోంచి పోస్తే భక్తి మనకి ముక్తి వస్తుందని ఒక పెట్టడం వలన పానకాలు పోస్తూ ఉంటారు. ఎందుకు? అగ్నిపర్వతం బద్దలవ్వకుండా. అట్టా జగన్మోహన్ రెడ్డిలో పగులుతున్న అగ్నిపర్వతాలని సలార్చే శక్తి ఏం లేదు. నిన్న వాళ్ళు అంటారు లోక్సభలో చర్చలో పాల్గొంటామంటే ఎవరన్నా ఏమనుకుంటారు, మద్దతు ఇస్తారని. దేశంలో అన్ని పార్టీలు ఇచ్చినాయి. బీజేపీని పూర్తిగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఎందుకంటే అది ఒక ధర్మమైన విషయం అక్కడ ఉంది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ అభిష్టానికి భిన్నంగా విభజన చేశారు. విభజన చేసినప్పుడు ఆ రాష్ట్రానికి విభజిత ప్రాంతానికి రాజధాని లేదు. అసలు ఇంతవరకు భారతదేశంలో విభజన కోరిన రాష్ట్రానికి రాజధాని దక్కింది తెలంగాణకి. ఎప్పుడైనా విభజన కోరిన రాష్ట్రాలలో రాజధాని ఉండేది కాదు, విభజిత ప్రాంతంలో ఉండేది. అది భిన్నంగా జరిగింది. అప్పుడు వాళ్ళు రాజధాని విషయంలో కూడా నిర్ణయించుకోవాల్సి వచ్చింది. రాజధాని నిర్మాణానికి వాళ్ళ సొంత కృషితో నిర్మించుకోవాల్సి వచ్చింది. దానికి తోడు లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం. అందువల్ల దీన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి ఇక్కడ. తర్వాత ఆయన అమరావతిని ఆ మాత్రం అభివృద్ధి చేయగలిగే దశ ఆయనకి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రతి పేరు వస్తుంది. తర్వాత అక్కడ పెట్టకూడదు. ఈయనకి సంబంధించిన వాళ్ళందరూ ఈయన అధికారంలోకి వస్తాడనే ఒక భ్రమలో స్క్రీజ్ ఆఫ్ ఇండియా చెప్పే కదా, ఎక్కడో కొన్నారు ప్రకాశం జిల్లా ఎక్కడో దొనబండ ఏరియా చుట్టూతా. ఇప్పుడు అక్కడ పెట్టలేదు. ఎందుకంటే రాజధాని పెట్టాలంటే కేంద్రీకృతమైన ప్రదేశంలో పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న చీలికలాగా ఉంటుంది. అందరికీ కేంద్ర బిందువుగా ఉండే ప్రదేశం. ఆయన కూడా మళ్ళీ ఒప్పుకున్న తర్వాతే, అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన అభిప్రాయాన్ని కూడా శాసనసభలో తీసుకున్నారు, ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆయనలో ఇందాక చెప్పే కదా, అగ్నిపర్వతాలు పగులటం ఆగట్టల్లా. ఎవరు ఎంత చెప్పగలిగిన పరిస్థితి లేదు. ఈయన ఏది చెప్పమంటే అది మాట్లాడారు. ఈ 2019 నుంచి 24 వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది లేకుండా చేసాడు. అసలు ఇప్పుడు రాజధాని అనే మాటే రాజ్యాంగంలోనే లేదని చెప్తున్న వ్యక్తి 3 రాజధానులు ప్రతిపాదన చేశాడు కదా. పోనీ 3 రాజధానులు ఇవాళ వాళ్ళు డిమాండ్గా అడుగుతున్నారు, నువ్వు ఇది ఎప్పుడు పూర్తి చేస్తావు, అది ఎప్పుడు పూర్తి చేస్తావని. మరి వాళ్ళు ఫలానా 3 రాజధానులని పెట్టినప్పుడు అక్కడ ఒక అంగుళం పని కూడా వాళ్ళు ఏం చేయలేదు. తర్వాత నిజంగా కనుక రాజ్యాంగం అని రాష్ట్రాలకు రాజధాని అనేది లేకపోతే రాజ్యాంగంలో కేంద్రం చట్టం చేసింది కాబట్టి వాళ్ళ కేంద్రం మీద ఆయన ఈ చట్టాన్ని రద్దు చేయమని అడగొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ తీర్మానం మాత్రమే చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి నేను మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే నేను ఆ తీర్మానాన్ని రద్దు చేస్తానంటున్నావు. అంత బాధ ఎందుకు నీకు? అసలు కేంద్రం చేసిందే రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. నువ్వు చెప్పిన దాన్ని బట్టి రాజ్యాంగంలో ఈ నిపుణుడు అసలు అంబేద్కర్ గారన్నా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆయన రాసింది ఏంటని ఇప్పుడు అడిగితే ఒకవేళ బతికొచ్చి చెప్పలేకపోవచ్చు. కానీ రాజ్యాంగాన్ని అవపోసన పట్టాడు ఈయన. మొత్తం 100 సార్లు చదివి ఉంటాడు నేను అనుకోవటం. అసలు ఇంతవరకు భారతదేశంలో రాష్ట్రాలకి రాజధాని ఉండాలని ఎక్కడా రాజ్యాంగంలో లేదు అని చెప్పగా నేను వినలా. అసలు అటువంటి సబ్జెక్ట్ ఎవరికి రాలా. ఎందుకు రాలేదంటే ఉంటుంది రాజధాని, దానికి రాజ్యాంగంలో రాయాల్సిన అవసరమే ఉంది. మనం రోజు భోంచేయమని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాశారా? మనకు ఆకలిస్తే మనం తింటున్నాం, మన అవసరం అంతే కదా. వీటన్నిటికీ రాజ్యాంగాల్లో రాయాల్సిన అవసరం లేదు. అసలు ముఖ్యమంత్రి ఉండమని మాత్రం ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా? పెట్టుకున్నాం పరిపాలన కోసం. అట్లాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రతిపాదన చేయటంతో ఆంధ్రప్రదేశ్లోనే కాదు
జాతీయ స్థాయిలో కూడా అసలు ఇది ఒక రాజకీయ పార్టీయా, అతను ఒక నాయకుడా, కామన్ మ్యాన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి సామాన్యుడికి కూడా ఈ తిక్కల మాటలలో ఏమన్నా అర్థం ఉందా? 3 రాజధానులు పెడతానన్న మనిషి మళ్ళీ ఇవాళ అమరావతిలో ఇంత నిర్మాణాలు జరిగి ఇంకా ముందుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ప్రతిపాదన. పోనీ ఈయనేమన్నా అతి దూరంగా పెట్టాడంటే అది కూడా కాదు. బందర్ ఆల్రెడీ మచిలీపట్నం అంటారు దాన్ని. మచిలీపట్నాన్ని ఒక మేజర్ పోర్ట్గా డెవలప్ చేస్తున్నారు. అక్కడ రాజధాని పెడితే ఇంకా కొన్ని సమస్యలు వస్తాయి. మేజర్ పోర్ట్గా ఉన్న ఏరియాల్లో ఇలాంటివి పెట్టకూడదు. రాజధాని ప్రత్యేకంగా ఉండాలి, ప్రజలు వస్తారు. తర్వాత ఆల్రెడీ విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. గుంటూరు నువ్వు వాళ్ళొచ్చి కనిపెట్టావా? విజయవాడని ఇవాళొచ్చి కనిపెట్టావా? విజయవాడ కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ మౌలిక సదుపాయాల మీద ఎందుకు ఖర్చు పెడతారంటాడు. అమరావతిలో ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదులు తవ్వకుండా ఎట్ట కడతారు? మౌలిక సదుపాయాలే ఫస్ట్ కట్టాలి, కట్టిన తర్వాత ఏదైనా. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే పునాదులు తవ్వితే వృధా అని మనిషికి మనం ఏం చెబుతాం? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉన్నవాళ్ళు పరమానందయ్య శిష్యులు ఎవరు సలహా చెప్పాడంటే ఏం చెబుతారు? పరమానందయ్య శిష్యులు అందరూ సమానమైనటువంటి విద్వత్తు గలవాళ్ళే, ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఏం లేదు, అందరూ సమిష్టిగా చేస్తారు వీళ్ళు చేసిన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఇచ్చిన సలహా ఆయన పక్కన ఉన్న వాళ్ళ అర్హతకి ఒక గీటురాయి, ఆయనకి కూడా ఒక గీటురాయి. కాబట్టి ఇది పలానా వ్యక్తి చేశాడు అని మనం ఎవరిని చెప్పలేము. ఆ పార్టీ యొక్క విఘ్నతకే అది ఒక గీటురాయి అని మాత్రం చెప్పచ్చు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులకు కూడా.